మే 8వ తారీఖు నాడు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఒక మహిళ తన కూతురికి గత సంవత్సరం నుండి మల్టిపుల్ టైమ్స్ అత్యాచారం జరిగింది. ఫామ్ హౌస్ల్లో కానీ, బేస్మెంట్లలో కానీ, సర్వీస్ అపార్ట్మెంట్లో కానీ, ఇవన్నీ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్వయాన ఆయన కొడుకే చేసిండు. ఆ తండ్రి దగ్గరికి సంగప్ప అనే ఒక జర్నలిస్టు ఈ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అనే బండి సంజయ్ గారి దగ్గరికి తీసుకుపోయినరు అని చెప్పి ఆమె కంప్లైంట్లో రాసింది. అది మీ అందరికీ ఇక్కడ 4-5 సార్లు దీని గురించి మాట్లాడినాం. దాని తర్వాత ఆ నిందితుడు బండి భగీరథ్ అరెస్ట్ కావడం, ఇప్పుడు ఆయన చెర్లపల్లి జైల్లో ఉండడం జరిగింది. అయితే నిజానికి దీనికి మే 8వ తారీఖు నాడు ఇవాళ జూన్ 12వ తారీఖు. మరి ఇంతవరకు A1 చుట్టే తిరుగుతూ ఉన్నది. మరి A2 A3 ఏమైనరు? ముఖ్యంగా సరే A2 దగ్గరికి, సంజయ్ గారి దగ్గరికి ఒక 2 నిమిషాలు లేట్గానే పోదాం. A3 సంగప్పను పట్టుకోవాలి కదా. ఎందుకంటే సంగప్పకి ఈ విషయం అంతా తెలుసు. ఆ సంగప్పను పట్టుకొని ఆయన పట్టుకోకపోయినా ఆయనకు నోటీస్ ఇచ్చి, బాబు ఒకసారి నువ్వు పొల్యూషన్కి రా, నీతో మాట్లాడాలని చెప్పి ఆయనకు ఒక క్వశ్చనైర్ తయారు చేసి, ఆయనకు ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి, నువ్వు ఇవన్నీ చేసినావా? మరి ఆ అమ్మాయి తన 161 స్టేట్మెంట్లో, తల్లి పోలీస్ కంప్లైంట్లో, తల్లి ప్రెస్కి ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రాసింది. 164 స్టేట్మెంట్ హానరబుల్ మెజిస్ట్రేట్ ముందర ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, మమ్ములను సంగప్ప కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారింటికి, హైదరాబాద్లో ఉండే ఇంటికి తీసుకొని పోయిండు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ తల్లి కూడా చెప్పింది. ఇంకా ఇంతకన్నా విలువైన సాక్ష్యము ఏం కావాలి, విలువైన ఆధారం ఏం కావాలి? సో సంగప్ప గారికి నోటీస్ ఇచ్చి, అయ్యా సంగప్ప మరి నువ్వు బండి సంజయ్ గారింటికి తీసుకుపోయినావా లేదా అని అడగాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉన్నదిగా. ఇంతవరకు అడిగినట్టుగా మా దగ్గర అయితే సమాచారం లేదు. అడిగుంటే అడిగినామని చెప్పి కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబాద్ చెప్పాలి. లేకపోతే ఇప్పుడు డీసీపీ కూకట్పల్లి శ్రీమతి రితిరాజ్ గారికి పర్సనల్గా సూపర్వైజ్ చేయమని ఒక మెమో ఇచ్చారు. మిగతా అన్ని కేసులనేమో సిట్ వేస్తున్నారు. ఈ పోక్సో కేసులో మాత్రం ఇప్పటి వరకు కూడా సిట్ వేయకుండా మీరు డీసీపీ కూకట్పల్లి పర్సనల్లీ మానిటర్ ద ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఆ పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ మీదనే వదిలేసిండ్రు ఇవన్నీ కూడా. సో సంగప్ప గారిని విచారించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏమిటి? బండి సంజయ్ గారిని అడగాలి. అయ్యా బండి సంజయ్ గారు, మీ దగ్గరికి అమ్మాయి తల్లి, వాళ్ళ నాన్నగారు, సంగప్ప నలుగురు వచ్చి మీరు కూర్చున్నారా లేదా? మీరు మళ్ళీ ఆ అమ్మాయిని ప్రత్యేకంగా లోపలికి తీసుకుపోయి ఆ అమ్మాయిని బెదిరించిండ్రా లేదా? వాళ్ళ కాల్ డీటెయిల్స్ అవన్నీ తీసుకొని చూడాలి. మరి బండి సంజయ్ గారిని కూడా విచారించినట్టుగా తెలవడం లేదు. అంటే నిజంగా విచారించుంటే తెలుస్తుంది. మరి కేంద్ర మంత్రికి చిన్న వాళ్ళకే నోటీసు, ట్యాపింగ్ కేసులో అయితే రన్నింగ్ కామెంటరీ పెట్టిండు కదా 300 రోజులు. మరి దీంట్లో సంజయ్ గారికి కూడా నోటీస్ ఇచ్చుంటే మరి అది తెలవాలి కదా. సంజయ్ గారిని కూడా ఇంతవరకు విచారించలేదు. అందుకొరకే ఆయన బాజాప్తా జూన్ 9వ తారీఖు నాడు హైదరాబాద్కి వచ్చిండు. వచ్చి ఆయన అంటున్నాడు, నేను హైదరాబాద్లో పాలు తాగినందుకు నాకు జ్వరం వచ్చింది అంటున్నాడు. అయ్యా సంజయ్ గారు, మీరు మీ కుమారుడు ఈ వ్యవహారం చేసినందుకు, ఈ పోక్సోలో మీ కుమారుడు మరి చేసిన నేరానికి ఆయన్ను 9 రోజులు మీరు కాపాడిన వ్యవహారానికి తెలంగాణ పిల్లలందరికీ జ్వరం వచ్చింది. మీకు హైదరాబాద్లో పాలు తాగి జ్వరం వచ్చిందో లేదో మాకు తెలియదు, కానీ ఆ వ్యవహారం మే 8వ తారీఖు నుంచి మే 16 లొంగుబాటు అరెస్టు డ్రామా ఉంది చూసినరా? ఆ లొంగుబాటు అరెస్టు డ్రామా వరకు జరిగిన ఏదైతే హై వోల్టేజ్ డ్రామా ఏదైతే ఉందో దానివల్ల తెలంగాణ ప్రజలందరికీ కూడా జ్వరం వచ్చింది. సో దీన్ని దయచేసి ప్రజలందరూ కూడా గుర్తించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, కొంతమంది బీజేపీ నాయకులు ఏమాత్రం కూడా వాళ్ళకు ఆ రోజు ఎవరు మాట్లాడలేదు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడలేదు, బీజేపీ వాళ్ళు మాట్లాడలేదు. ఇలా ఖమ్మంలో జరిగిన ఇన్సిడెంట్ మీద మీరేం మాట్లాడతారు? పోలీసు వాళ్ళు బాజాప్తా అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత బాధితురాలని వెంటనే పరామర్శించడానికి మా మాజీ మంత్రులు ఇద్దరు కూడా అక్కడికి పోయి బాధ్యతాయుతమైన ఒక రాజకీయ పార్టీ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో ఆ విధంగా మా అగ్రనాయకత్వం చేసింది. కానీ ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు జాగ్రత్తగా గమనించండి మీడియా మిత్రులారా, తెలంగాణ ప్రజలారా.
ఈరోజు రాష్ట్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎవరు? సీతక్క గారు. రాష్ట్రంలో హోంశాఖ మంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. నిజానికి ఆనాడు బాధితురాలతో మాట్లాడాల్సింది ఎవరు? హోంశాఖ మంత్రి గారు, లేకపోతే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి. ఎందుకంటే వీళ్ళంతా పిల్లలు, మైనర్ బాలికలు ఆర్ ఈక్వల్ టు చిల్డ్రన్. సో వాళ్ళు మాట్లాడలేదు. మరి సీతక్క గారు, మరి ఆమె రావాలి కదా నిన్న హాస్పిటల్కు, రాలేదు. రేవంత్ రెడ్డి గారు రావాలి కదా, రాలేదు. ఆయన ఎంతసేపు ఇక మీనాక్షి నటరాజను పాపం ఒక మహిళ నమ్ముకొని, కాంగ్రెస్ వాళ్ళని నమ్ముకొని తెలంగాణకు వచ్చింది. వస్తే పాపం ఆమెకే వెన్నుపోటు పొడిచిన వ్యవహారం. అంటే మహిళలంటే కొంచెం కూడా బర్దాష్ చేయలేని వ్యక్తులు ఇలా అధికారిక పొజిషన్లలో ఉన్నారు. ఇక వీళ్ళు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు, బీజేపీలో మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటారు, కాంగ్రెస్ వాళ్ళేమో మీరే మమ్మల్ని అన్యాయం చేసినారు అంటున్నారు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని. మీ అందరికీ తెలియకుండానే మూడో వ్యక్తి రాజ్యసభ సభ్యుడవుతాడా? రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ ఇస్తాడా? మీరు ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారన్న విషయం తెలియకపోతే. సో ఇవన్నీ వ్యవహారాల తలమునకలైన, ఈ వెనుపోటు పొడిచే వ్యవహారాల, మహిళలను రాజ్యసభ సభ్యులు కాకుండా కుట్రలు పన్నే వ్యవహారంలో తలమునకలైన మరి ముఖ్యమంత్రి గారు, ఆయన ఈ రాష్ట్రంలో మైనర్ బాలికల గురించి ఆలోచిస్తారా? మరి సీతక్క గారు అంటేనే మీరందరూ కూడా, మనమందరం కూడా రీల్స్ బాగా చేస్తారు అని అంటారు. మరి నేను రిక్వెస్ట్ చేస్తున్న, చేతులు జోడించే సీతక్క గారు, మీరు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, మైనర్ బాలికల అంశం గురించి కూడా ఒక రీల్ చేయండి మేడం, ఒక రీల్ చేయండి. మైనర్ బాలికలు ఏ విధంగా తమను తాము రక్షించుకోవాలి అన్న విషయం మీద ఒక రీల్ చేయండి కదా. అంతే తప్ప ప్రజల గొంతుకగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీని, ప్రజల ధన మాన ప్రాణాలకు ఎదురొడ్డి, వాటి కోసం ఎదురొడ్డి పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీద ప్రతిరోజు కూడా కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు? ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇక రెండవ అంశము, ఇది టెక్నికల్ అంశం, చాలా సున్నితమైన అంశం. దయచేసి నేను ఒకవేళ ఏమైనా తప్పు మాడితే క్షమించాలి. మొట్టమొదట ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రాజకీయాలకు అతీతంగా చెప్తున్నది, ఎవరికైనా వర్తిస్తుంది. ఒక తండ్రిగా, ఒక మాజీ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక పౌరుడిగా. ఈ పోక్సో కేసులు నేరం జరిగిన తర్వాత వాటి పరిశోధించడం ఎంత ఇంపార్టెంటో, నేరం జరగక ముందు కూడా వాటిని ఆపడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది నా రిక్వెస్ట్ తల్లిదండ్రులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున. అదేవిధంగా యంగ్ అడల్ట్స్కు, అంటే జంజీ అంటున్నాం కదా ఇప్పుడు మనం, ఆ యంగ్ అడల్ట్స్, తర్వాత 12 సంవత్సరాలు దాటిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, 12, 11, 10 ఆ వయసులో ఉన్న బిడ్డలు, వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా ఆ బిడ్డలకు మా ప్రత్యేకమైన రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున. మొట్టమొదట 99% పాక్సో కేసుల్లో నేరస్తులు ఎవరంటే బాధితులకు తెలిసిన వాళ్ళే. అంటే వాళ్ళు మామయ్యల రూపంలో రావచ్చు, ఆంటీల రూపంలో రావచ్చు, లేకపోతే పక్కింటి అంకుల్ రూపంలో రావచ్చు, లేకపోతే దూరపు బంధువుల రూపంలో రావచ్చు, లేకపోతే ఇంకా ట్యూటర్ల రూపంలో రావచ్చు,